పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బందోబస్తు పర్యవేక్షణ పటిష్ట ఏర్పాట్లపై సిపి సంతృప్తి. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సోమవారం రామగుండం సిపి అంబర్ కిషోర్ జా స్వామివారిని ఆలయాన్ని సందర్శించి భక్తుల రద్దీని, భద్రతను, ఇతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భద్రతా చర్యలో భాగంగా పెద్దపల్లి పోలీసు బృందం పటిష్ట బందోబస్తు నిర్వహించిందని, రద్దీ నియంత్రణ, పార్కింగ్ వంటి అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ సభ్యులకు పోలీస్ శాఖ అధికారులను సిపి అభినందించారు. ఈ నెల 5న కళ్యాణ మహోత్సవం ముఖ్యంగా ప్రస్తుతం రథోత్సవ కార్యక్రమం జరుగుతోంది. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ స్వామివారిని ఈ సంవత్సరం నవంబర్ 5 నుండి ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు కార్యనిర్వహణ అధికారి ముద్దసాని శంకర్ తెలిపారు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐలు ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. దేవునిపల్లి ఊరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి దర్శనంకి వచ్చాము. ఇక్కడ పెద్ద జాతర జరుగుతా ఉంది. మన పోలీస్ ఆఫీసర్స్ అందరు ఇక్కడ చాలా మంచి అరేంజ్మెంట్ చేసి ఉన్నారు. వాళ్ళకి పరిశీలన గురించి, తర్వాత ఈ గుడికి పూజ గురించి నేను వచ్చాము. చాలా మంచి అరేంజ్మెంట్ ఉంది. అన్ని సౌకర్యం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. నేను టెంపుల్ కమిటీకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇక్కడ వచ్చిన అందరు భక్తజనులకి ఏమి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా రావడానికి, వెళ్ళడానికి, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవడానికి సఫిషియెంట్ గా బందోబస్తు ఉంది. నా పేరు ముద్దసాని శంకర్. నేను కార్యనిర్వహణాధికారిగా గత 10 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ధర్మాదాయ శాఖ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం, గ్రామం దేవునిపల్లి, మండలం జిల్లా పెద్దపల్లి నందు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ దేవాలయం సుమారు 300 ఏళ్ల క్రితం నాటిది. అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం. కోరిన కోరికలు తీర్చే దేవుడని పేరు ప్రసిద్ధిగాంచినది మా దేవాలయం. ఇక్కడికి ఈ సంవత్సరము 5వ తేదీన స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ముగించుకున్నాము. ఈ రోజు రథోత్సవ కార్యక్రమం. దాదాపుగా 5వ తారీఖు నుండి ఈ రోజు వరకు సుమారు 2 లక్షల మంది భక్తులు ఆ దేవదేవుణ్ణి నరసింహస్వామిని దర్శించుకున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థాన ధర్మకర్తల తరపున కానీ, గ్రామస్తులు కానీ, కార్యనిర్వహణ సిబ్బంది కానీ వీళ్ళందరం కలిసి భక్తులందరికీ త్వరితగతిన దర్శనం చేసుకున్నటకు తర్వాత షామియానాలు, చలవ పందిళ్లు, టెంట్లు, మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ దేవాలయంలో లోపలికి వచ్చిన తర్వాత కొంత గాల్వాల్ షెడ్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందుల పాలైండు. అయినా టెంట్లు వేసినాము. తర్వాత వచ్చే సంవత్సరం వరకు షెడ్లు పూర్తి చేసుకుంటాం, కళ్యాణ మండపం పూర్తి చేసుకుంటాం, త్రాగునీరు కూడా భక్తులకు అందజేసే విధంగా కొన్ని వంటగదులు కూడా నిర్మించుకుంటాం. ఖచ్చితంగా భక్తులు వచ్చే సంవత్సరం వరకు అత్యంత శోభాయమానంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దుకొని అందరికీ కనుల పండుగగా తీర్చిదిద్దామని చెప్తున్నాం. ఈ దేవాలయం క్రితం దేవాలయం